ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, నేను నా ప్రభునితో ఇలా చెప్పుచున్నాను, నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. ఆమెన్. నేను ఏడ్చినప్పుడు, రోదన చేసినప్పుడు, నా శ్రమలను బట్టి, నాకున్న ఇరుకు ఇబ్బందులను బట్టి, నేను అంగలార్చినప్పుడు, నా ప్రభువునితో మనవి చేసినప్పుడు, నా ప్రభు అయినటువంటి క్రీస్తు వారు నా మొరను, నా అంగలార్పును విని, నా అంగలార్పును నాట్యముగా మార్చి ఉన్నాడు. నేను దేనికోసరమైతే ప్రార్థన చేసి ఉన్నానో, అంగలార్చి ఉన్నానో, ఆ మొరను ప్రభు అయిన క్రీస్తు వారు విని, నా ఏడుపును, నా అంగలార్పును దూరపరిచి వాటిని నాట్యముగా మార్చి ఉన్నాడు. కాబట్టి నేను సంతోషముగా చెప్పగలను, ఈయన మాత్రమే, ప్రభు అయిన క్రీస్తు వారు మాత్రమే నిజదేవుడు అని. నా శ్రమలలో నా భార్య నన్ను విడిచిపెట్టినను, బంధు స్నేహితులు, అన్నదమ్ములు, కన్నవారే నన్ను విడిచిపెట్టినను, నా అంగలార్పును వారు ఏమాత్రము తుడవలేదు, ఓదార్చలేదు. కానీ ప్రభు అయిన క్రీస్తు వారి ఎదుట నేను అంగలార్చినప్పుడు నా మనవిని తన చెవిన పెట్టి, నా అంగలార్పును, నా కన్నిటిని నాట్యముగా మార్చిన దేవుడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ వెట్టి అంగలార్పులో ఉన్నావు, శ్రమల్లో ఉన్నావు, ఏడుపులో ఉన్నావు, కన్నీరు విడుచుచున్నావు. అట్టి భారమంతయు కూడా నీవు ప్రభు అయిన క్రీస్తు వారి యొద్ద మనవి చేసిన ఎడల, నీ అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు, నిన్ను ఓదార్చు దేవుడు, నీపై కనికరమును చూపే దేవుడు, ప్రేమపూర్ణుడైన దేవుడు నీ అంగలార్పును నాట్యముగా మార్చునుగాక. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనము యేసుక్రీస్తుని నమ్ముకొనిన ఎడల, నీ భారమంతయు, నీ అక్కరలన్నీయు, నీ శ్రమలన్నీయు ఆయనపై మోపిన ఎడల, పరిశుద్ధ స్థలములో నుండి ప్రభు అయిన క్రీస్తు వారు నీకు సహాయము చేయునుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. మనకు శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శత్రువులు మనపై లేచినప్పుడు మనము ఎవరిపైన ఆధారపడుచున్నాము? ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు, మనకు ఆరోగ్యము కోల్పోయినప్పుడు, జబ్బు పడినప్పుడు మనము ఎవరి మీద ఆధారపడుచున్నాము? లోక సంబంధమైన వనరుల మీదను, లోక సంబంధమైన వైద్యుల మీదను, మనుషుల మీదను మనము ఆధారపడుచున్నాము. కానీ ఈయన లోకరక్షకుడు, సర్వము చేయగలిగిన సమర్థుడు యేసుక్రీస్తు వారి మీద నీవు ఆనుకొని ఎడల, నీ యొక్క విన్నపములన్నీ ఈయనకు చెప్పిన ఎడల, ఈయన పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయము చేసే దేవునిగా ఉన్నాడు. కాబట్టి మనుషుల సహాయము వ్యర్థమే, మనుషులను నమ్ముకొనుట వ్యర్థమే, వారు మోసగిస్తారు. నీవు ప్రభు అయిన క్రీస్తు వారిని నమ్ముకొని ఎడల, ఆయనకు నీ మనవులన్నీ ఆయన ఎదుట పెట్టిన ఎడల, ఈయన పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయము చేసే దేవునిగా ఉన్నాడు. తన కృపలతో నింపే దేవునిగా ఉన్నాడు. నాకు ప్రార్థన చేయము, నేను నీకు దయచేస్తాను. అడగండి, నేను మీకు ఇస్తాను. తట్టండి, మీకు దొరకబడుతుంది. అడుగు ప్రతివానికి ఇయ్యబడతాదని ప్రభు అయిన క్రీస్తు వారే, లోకరక్షకుడే, ఇచ్చేవాడే చెప్పి ఉండగా మనకెందుకు భయము? కాబట్టి నాకు సహాయము ఎవరని నీవు ఎదురు చూస్తున్నావేమో, ప్రభు అయిన క్రీస్తు వారే నీకు సహాయము చేసే దేవుడు.
పరిశుద్ధ స్థలములో నుండి ఈయన నీకు సహాయము చేయునుగాక. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ హృదయ వాంఛలను తీర్చునుగాక. నీ హృదయంలో ఉన్నటువంటి ఏ కోరిక అయినా సరే అది దేవునికి ఇష్టమై ఉండాలి, పవిత్రమైనదై ఉండాలి. నువ్వు అపవిత్రమైనటువంటి వాంఛ కలిగిన వారైతే మీరు దేవునికి పరలోక రాజ్యమునకు పాత్రులు కాదు. నీ హృదయ వాంఛ అది దేవునికి ఇష్టమై ఉండాలి. హృదయంలో ఉన్నటువంటి ఆశ దేవునికి ఇష్టమై ఉండాలి. అది పరిశుద్ధమై ఉన్న ఎడల, దేవుని పరిధిలో ఉన్న ఎడల, పరిధి అనగా పరిశుద్ధమైనది అని అర్థము. నీవు అడగకూడనివన్నీ కూడా నీ హృదయంలో ఉంచుకొని ఎడల అది దేవుడు తీర్చడు కానీ, ఎందుకంటే అది అపవిత్రమైనవి దేవుడు ఇచ్చేవాడు కాదు. నీ జీవితమునకు నీకు ఏది అవసరమో అడుగు. నీ హృదయ వాంఛ, నీ హృదయ కోరిక, నీ హృదయ ఆశ ఏమైనను ప్రభువైన క్రీస్తు వారు మాత్రమే తీర్చే దేవునిగా ఉన్నాడు. అది న్యాయపరమైన కోరిక, న్యాయపరమైన హృదయ వాంఛ అయి ఉండాలి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన నా అంగలార్పును నాట్యముగా మార్చిన దేవుడు, పరిశుద్ధ స్థలములో నుండి నాకు సహాయము చేసి నన్ను ఉన్నత స్థలములపైకి ఎక్కించిన దేవుడు. ప్రభువైన క్రీస్తు వారికి వ్యత్యాసము లేదు, తారతమ్యములు లేవు, కుల మతములు లేవు. నీవు ప్రభువా, నీవు నా దేవుడవు, సర్వము చేయగల సమర్థుడవు. నా హృదయ వాంఛ ఇదయ్యా, నా హృదయ కోరిక, నా హృదయ ఆశ ఇదై ఉన్నది, తీర్చుమయ్యా అని ఆయన సన్నిధిలో నీవు ప్రార్థన చేసినట్లయితే ఆయన నిశ్చయముగా నీకు ఇచ్చే వాణిగా ఉన్నాడు. కాబట్టి మనము లోకరక్షకుడైనటువంటి యోన వద్దకు మనము వచ్చినట్లయితే మన హృదయ వాంఛలను, మన కోరికలను తీర్చే దేవునిగా ఉన్నాడు. ఆమెన్.